వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేనని తెలిపారు. రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అలాగే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం ద్వారానే ఈ రోజు రైతులకు 15,000 కాకుండా 12,000 రూపాయలు ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో సంపదను సృష్టించి పేదలకు పంచడానికి ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని తమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలియజేశారు. ఇచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత పెంచుతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము చేస్తూ ఉంటే మీరు రైతులను మోసం చేసినారు అని అనడము మీకు సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మీరు మోసం చేసే చరిత్ర మీ పార్టీది. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదని చెప్పిన వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఏమైంది? ఎక్కడ పోయింది? మీ మెడ ఎక్కడ పోయింది? మీ తలకాయ ఎక్కడ పోయింది? ఎడబెట్టుకుంటారని అడుగుతున్నాం. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ ఇచ్చిర్రు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ ఉంటే మీరు బురద చల్లడం మీ సిగ్గుమాల చర్య అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. మీరు ప్రతి దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. మేము ఏదైతే రుణమాఫీ 2 లక్షల వరకు చేశామో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. మీ లెక్కలే చారానా 25 పైసలు అలాగా చేయలే, మిత్తి కిందికి అయింది మీ రుణమాఫీ. మేము ఏదైతే మాట ఇచ్చినామో రైతులకు ఆ మాటకు కట్టుబడి ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజా ప్రభుత్వము ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న మీరు మీ సోయి ఎక్కడ పోయింది? ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినా కూడా అక్కడ పక్కనున్నటువంటి హరీష్ రావు గారు కానీ, అక్కడ పక్కకున్నటువంటి కేటీఆర్ఏ కానీ వాళ్ళ ప్రధానమైన కాలువలు పూర్తి చేసుకొని, వాళ్ళు పిల్ల కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇస్తుంటే, మీరు ఇక్కడ మల్లన్న సాగర్ను మన రైతులు పొలాలు తీసుకొని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే దుబ్బాక నియోజకవర్గానికి పిల్ల కాలువలు తీయాలన్న సోయ లేకుండా పోయిందా మీకు? ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలకు మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మంత్రులను కలుసుకుంటూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి విన్నవిస్తుంటే మీరు వచ్చి ఇలా పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలే, కనీసం పిల్ల కాలువలు కూడా చేయాలి. మీరు ఇవాళ పిల్ల కాలువలు చేయాలి అని పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడుతున్నారే. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్. నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రస్తారోక చేయడం సిగ్గుమాల చర్య. గత 10 ఏళ్ళు అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ప్రాంతంలో వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ యొక్క చెల్లాపూర్ దుంపలపల్లి గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తా అన్న హామీ ఇచ్చారు. ఆ హామీ ఎటుపోయింది అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు అయితే లేవు అని చెప్తున్నారు కదా. మీ 10,000 ఎంతమంది రైతులకు ఇచ్చి దుబ్బాక ప్రాంతంలో అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి 10,000 రైతు భరోసా ఇచ్చింది. మా ప్రభుత్వం కూడా చెప్తున్నాము ఎకరాకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది. మేము 15,000 ఇస్తామన్నాము. వాస్తవం మేము దాని జవాబుదారి చెప్పాలి. 15,000 ఇస్తామని మా ప్రభుత్వము 12,000 ఎందుకు కుదిర్చిందంటే, ఇలా గాడి తప్పిన మీరు ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారిన కారణం మీరు కాదా పాలకులు? గతంలో కొండలు, గుట్టలు, వెంచర్లకు, గిటెడ్ కమ్యూనిటీలకు మీరు
రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూలి చేసే చరిత్ర మీది కాదా? అయ్యా కాళేశ్వరం పేరిట రీడిజైనింగ్ పేరిట లక్షల కోట్లు అయిన దిగజాతే నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ ఫార్ములా పెట్టి కాల్ రేసింగ్ పెట్టి అలా 1000 కోట్లు దండుకోలేదా? రాష్ట్ర ఖజానాను మీరు నాశనం చేసిరు. ఎవరైనా సాగినానికి మేము ప్రశ్నిస్తున్నాము. మీ జవాబుదారితనం లేదా గత పాలకుల్లో మీరు? ఇలా మీరు మా ప్రభుత్వానికి వచ్చే వారికే అమలుగా నామి అంటారు. మేము 12,000 రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను ఆదాయాన్ని గాడిలో పెట్టడానికి ఈ 12,000 ఎకరాల చొప్పున ఇస్తుంది. అదేవిధంగా మీరు గతంలో చెప్తుంటారు మీరు చేసిన అప్పులకు సంవత్సరానికి ఎన్ని వేల కాచి 10 ఏళ్ల పాలన మీది 7 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఇవాళ మీరు ఆ అప్పులు తీర్చడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతుంది. అంటే గంటకు 3 కోట్ల మిత్తి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు చేసిన పాపాలే కదా ఇవి. మీరు ఇలా చెప్తారు. మళ్ళా అదే విధంగా మీరు గతంలో మీరు ఏమి ఇచ్చారు హామీలు? మీరు రైతుల పాటలు ఇచ్చి చిత్తశుద్ధి అని చెప్తారు. మీ చిత్తశుద్ధి ఎక్కడదా? మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి సంవత్సరమే అధికారంలోకి వచ్చి ఇప్పటి 32,000 కోట్లు వ్యవసాయానికి కేటాయించింది ప్రభుత్వము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీరు చారాన్ని రుణమాఫీ చేసి మొత్తం మీరు 10 సంవత్సరాలు 11,000 కోట్లు రుణమాఫీ చేయలే. మా ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసింది. గర్వంగా చెప్తున్నాం. మీరు గతంలో వరేద్దన్నారు, వరేస్తే ఊరన్నారు, సన్నాలు వద్దన్నారు. మీరు సన్నాలకు ఇలా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. మీరు అదే విధంగా మీరు కనీసం రైతు భూమి గుంట భూమి రైతులకు మీరు ఏమి ఇచ్చారు? ఏం లేదు. ఇలా మేము కూడా ఇందిరా ప్రభ ఒక భరోసా పథకం ద్వారా గుంట భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 చొప్పున ఆదాయాన్ని ఇస్తున్నాము. మీరు చేసిన అప్పులు కూర్చొనికి ప్రభుత్వము మేము ఇలా ప్రభుత్వం గాడిన పడుతుంటే మీరు రైతుల పైన ఏదో ముసలి కన్నీరు కాస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాని కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేను హెచ్చరిస్తున్నాను.